హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యం విహారీ. ఇప్పుడు మనం చూడబోయే ప్రాంతం రాజారాణి టెంపుల్ అండ్ కోనర్క్ టెంపుల్ ఎట్ భువనేశ్వర్. రాజారాణి ఆలయం 11వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం. ఇది భారతదేశంలో ఒడిషాలో భువనేశ్వర్ నగరంలో ఉంది. ఇది శివభగవానుడికి అంకితం చేయబడిన ఆలయం. ఎరుపు పసుపు రంగుల ఇటుకలతో నిర్మింపబడి ఉండడం వల్ల ఈ ఆలయానికి రాజారాణి అనే పేరు వచ్చింది. ఈ ఆలయ నిర్మాణం మరియు శిల్పకళలు పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ఆలయ గోడలపై ఉన్న అందమైన శిల్పాలు మరియు కోమలమైన శైలి కారణంగా దీనిని ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయం ఎత్తైన తిన్నెపై పంచరథ శైలిలో నిర్మింపబడింది. ఈ ఆలయంలో గర్భగుడి, జగన్మోహన మండపం ఉన్నాయి. ఈ దేవాలయం గర్భగుడిలో ప్రస్తుతం ఎటువంటి విగ్రహం లేదు. ఈ ఆలయం నిర్మాణం ఆధారంగా ఇది శివాలయంగా నిర్ధారించారు. రాజారాణి ఆలయం చాలా చరిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. పూర్వం ఈ ఆలయాన్ని ఇంద్రీశ్వర ఆలయం అని పిలిచేవారు మరియు దీని నిర్మాణం చాలా లోతు మరియు ప్రతీకాత్మకతను కలిగి ఉంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సోమవంశీ రాజవంశ పాలకుడు లంధ్రరథుడు నిర్మించాడనేది చరిత్రకారుల అభిప్రాయం. ఆలయం ఒకవైపు ఇంద్రేశ్వర ఆలయంగా పిలువబడుతుంది. సోమవంశీయులు సెంట్రల్ ఇండియా నుంచి ఒడిశాకు వచ్చి ఈ నిర్మాణం చేశారని నమ్ముతారు. కాబట్టి కొంతమంది చరిత్రకారులు దీనిని లింగరాజు ముక్తీశ్వర ఆలయాల మధ్యకాలంలో కన్స్ట్రక్షన్ జరిగినట్లు భావిస్తారు. దేశీయ శిల్పకళా శైలిలో ఇది తాజా మిగిలిన రక్షణ చర్యలతో 1903లో పునర్నిర్మాణం కూడా సందర్భంగా జరిగింది. అలాగే ఈ గుడిపై ఉన్న శిల్పకళా సౌందర్యాన్ని చూద్దాం పదండి. చుట్టుపక్కల ఉన్న గార్డెన్ వాతావరణం అందచందాన్ని చూద్దాం పదండి. ఇప్పుడు మనం రాజారాణి టెంపుల్ భువనేశ్వర్ నుండి కోనర్క్ బయలుదేరుతున్నాం. కోనర్క్ టెంపుల్ విజిట్ చేద్దాం పదండి. ఇది కోనర్క్ సూర్య దేవాలయం. 13వ శతాబ్దంలో ఒడిశాలో రాజా లాంగూర్ నరసింహదేవ్ 1236-64 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయం సూర్యుడిని అంకితం చేసిన ఒక గొప్ప వాస్తుశిల్ప కీర్తి. దీని చరిత్ర ఎంతో మహిమాన్వితమైనది. ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. సూర్య దేవాలయాలు అన్ని దేవాలయాల్లోనూ విగ్రహారాధనతో కూడుకొని ఉన్నాయి. కానీ ఈ దేవాలయంలో విగ్రహం లేదు. అందులో ఉన్న రహస్యం ఏమిటి? ముందుగా ఈ విగ్రహం ఎలా వచ్చింది? ఎవరు ఈ విగ్రహాన్ని స్థాపించారు? శ్రీకృష్ణ కుమారుడు సాంబుడు అతని ద్వారా ఈ సూర్య విగ్రహాన్ని స్థాపించడం జరిగిందని చెబుతున్నారు. తండ్రి యగు శ్రీకృష్ణుని యొక్క శాపంతో కుష్ఠవ్యాధితో బాధపడుతూ సాంబుడు ఈ ప్రదేశానికి వచ్చాడని, కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేశాడని, ఆ తపఫలమే ఈ యొక్క సూర్య యొక్క విగ్రహం లభించిందని చెప్తారు. ఆ విగ్రహాన్ని ఈ ప్రదేశంలో స్థాపన చేసినట్లుగా చెప్పబడుతుంది. ప్రస్తుతానికి ఈ విగ్రహం పూరి జగన్నాథుని ఆలయం వద్ద భద్రపరిచినట్లుగా చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చిన రాజుల్లో గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు 13వ శతాబ్దంలో సూర్యరథం ఆకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు. ఈ నిర్మాణానికి 12 సంవత్సరాలు 1200 మంది చిత్రకారులు, శిల్పకారులు
రప్పించి 24 రథచక్రాలతో 7 గుర్రాలతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఎంతకాలం ఈ గుడి ప్రాముఖ్యత నిలవకుండానే ఆంగ్లేయులు, ముస్లిం రాజులు ఈ గుడిపై దాడి చేయడం జరిగింది. కోనార్క్ సముద్ర తీరంలో ఉన్నందున సముద్రపు పరవశాలు, తుఫాన్లు, మానవ నిర్మిత మార్పులు ఆలయ నిర్మాణం గురించి భారీ నష్టాలకు కారణమయ్యింది. ఈ వాతావరణ ప్రభావంతో పాటు జీవ సంక్రమణ, శిల్పాల మీద మొక్కల పెరుగుదల వంటి సమస్యలు రక్షణను కష్టం చేసింది. ఈ కారణాల వల్ల కోనార్క్ ఆలయం నిర్మాణ పదార్థాలు కాలక్రమేణా పాడై పలు చోట్ల దెబ్బతిన్నాయి. అందువలన ఆలయం రక్షణ అనేది సవాలుగా మారింది. అవి నిరంతరంగా కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వ స్థాయి మరియు ఐఎస్ఐ వంటి సంస్థలు వివిధ రకాల క్యూరేషన్ రక్షణ చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. కోనార్క్ సూర్య దేవాలయం యొక్క ఆలయం కాంపౌండ్ ఉన్న విస్తీర్ణ ప్రాంతం ఇది సుమారు 857 అడుగులు పొడవు మరియు 540 అడుగుల వెడల్పు కలిగి ఉంది. సప్తస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ఆ కనిపిస్తున్న దేవాలయమే ఛాయాదేవి మందిరం, సూర్యుని యొక్క రెండవ భార్య. ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.